హలో గాయ్స్, వెల్కమ్ టు జలాల్సా మనవడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే కట్టెలు చూస్తున్నారు. మీకు ఆల్రెడీ అర్థమైపోయింది తమ్నెల్లో. చేపలు పట్టడానికి అయితే వచ్చాము. సో హైదరాబాద్ నుంచి అయితే నిన్ననే వచ్చాను. సో మా బావని అడిగా చేపలు పడదామని. ఈరోజు నా బర్త్డే, కొంచెం చేపలు మంచిగా పులుసు చేసుకొని ఫ్రై చేసుకొని తిందామని అనుకున్నా. సో చేపలు పట్టేకైతే పోదాం, ఎట్లుంటుందో చూద్దాం పదండి. కొంచెం ఎట్లనే తీసినావా? సో ఆల్మోస్ట్ దగ్గరకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలా. బండి తీసుకొని పోయి మా బావ అయితే అక్కడ ఉన్నాడు. సో కట్టెలు తీసుకొని మేమైతే పోతున్నాము. ఇక్కడ రూట్ చూశారు కదా ఎట్లుందో ఒకసారి. రూట్ మొత్తం అయితే అసలు గజిబిజిగా ఉంది, ఏముందో కూడా తెలియట్లేదు ఇక్కడ. సరే వెళ్దాం పదండి. అక్కడ బావి దగ్గరికి వెళ్ళేసి వీడియో స్టార్ట్ చేద్దాం. తీస్తున్నా తొందరరా, దగ్గర పోదాం. రాబా యాడా? ఇట్లా రైట్ రైట్ సైడ్ ఇదే దీంట్లోనా? మా మామ అయితే ఇక్కడ ఉన్నాడు గ్యాస్. మనమైతే ఇలా వెళ్దాం. ఓ తండ్రి, ఏంది ఇది ఇట్లుంది? ఈడి చేపలు పట్టాలా ఇప్పుడు? నేను ఓ రేంజ్ లో ఉంచుకుంటు కదా బా, పెద్ద పెద్ద సముద్రము బాయి ఏమేంది అనుకుంటే. చూడండి గ్యాస్, ఇలా ఉంది. ఏమో ఈ బురదలో ఇప్పుడు బురద మట్టలు పట్టాలంట. సో మా బావ అయితే పెద్ద షాక్ ఇచ్చాడు నాకు. దీంట్లో ఏం పడతాయో ఏం లేవో, నీళ్లు చూస్తే అంతా బురద బురద ఉంది. దీంట్లో బురద మట్టలు ఉన్నాయంట, పడదాం. సో మొత్తానికైతే వీళ్ళు తాడు ఈ కొండీలు అనేవి ఇట్లా పెట్టేసుకున్నారు. మంచిగా ఉంది సెటప్. అండ్ ఇదేంది, ఇది ఎరువు. దీంట్లో పురుగులు చూపి, ఈ పురుగులతో పట్టుకొని చూడు. అమ్మా ఒక నిమిషం. అమ్మా ఈ పురుగులు చాలా ఉన్నాయి, ఏదో పాములు ఉన్నట్లున్నాయి. ఇవి యాటి నుంచి పట్టుకొచ్చినారు జిల్లాని? ఇవి బోరుకాడ. బోరుకాడ ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. ఇవి వేస్తే చేపలు పడతాయి. చేపలు పడతాయి. అమ్మా చూడండి గాయ్స్, ఓ అమ్మో ఇవైతే చూసేకే భయంగా ఉన్నాయి ఇవి. సో దీంతో అయితే బురద మట్టలు పట్టాలంట. మా బావ ఇంకా రాలే, వస్తే స్టార్ట్ చేద్దాం. సో ఇదైతే ఒప్పుకుందాం ఫస్ట్. ఇదేంది, ఇది బెండా? బెండకి కొండి. ఓకే, నువ్వు వచ్చేదే లేటు. స్టార్ట్ చేసినాం. ఈ బెండ్ ఎందుకు? ఇది నీళ్ళలో తేలేకి చేపలు పడితే నాగంపాము యాడా ఉందా? పాయనా? ఏంది బా ఇంత డేంజర్గా ఉంది ప్లేస్ ఇది? ఇట్లా డేంజర్లోనే అడ్వెంచర్ లాగా ఉంటుంది అని అయితే. కట్టి లేదు, కట్టి ఉంది కదా. నేను చెప్తే ఆడ ఉన్నాయి బాగా కట్లు అంటే మామకా కట్టి యాదే. ఇప్పుడు పట్టుకేంది నాదా? ఇదే నాది. నువ్వు ప్రేక్షకుడు ఉందా? గాయ్స్ పాము ఉందంట, ఒకసారి చూద్దాం. పుట్లో పోయిందా? డేంజర్ కదా బాబు మళ్ళీ ఈడుంటే. పాము దాంట్లో పోయింది చూడండి. అమ్మా పాము ఇప్పుడే పోయే చూసినాము పుట్టలోకి. ఏమైతారా మన దగ్గరికి మన దగ్గర రాదా? పద స్వామి, పాములు ఈడే ఉన్నాయి. నువ్వు చూసుకుంటుండు, పాము వస్తుందేమో. నువ్వే దుంకుతావా? పాము వస్తేనా? ఇంకంతే, మళ్ళీ ఇంకేం చేస్తావు? బుడిదలో మళ్ళా ఇరుక్కున్నావు. ఏం కావాలే? అతికిస్తున్నావా? చెప్పు, ఏం అతికిస్తున్నావు? ఏంది? ఏరు. పెద్ద ఏరా? ఓకే ఓకే. ఇంకా బతికే ఉన్నట్టుంది జిల్లా అన్నది. ఓకే ఉండు, నేను వేస్తాను. నేను వేస్తా బా ఫస్ట్. ఇది
మరి ఎట్లా మరి పట్టు. నాన్ వేస్ట్ వచ్చి కూడా నీ లేవా? ఓకే స్టార్ట్ చేద్దాం. బిస్మిల్లా. యాడేయాలా? ఇక్కడ చెప్తారు ఆడేస్తారు ఇగో పక్కన. ఇట్లాను అట్టి వద్దు నువ్వు అదేం రాదులే మంచి మంచి పెట్టుకుని వస్తుంది. ఆ పాము గురించి భయం అవుతుంది నాకైతే. పాము చాలా పెద్దగా ఉంది, సన్నది కూడా కాదు. సో వేసినాం, చూద్దాం ఇప్పుడు పడుతుందా లేదా. శబ్దం చేయగలిగి దానికి బెండే కట్టలేరు సరిగ్గా, కట్టలే బెండు కట్టలే. ఇక్కడ చేపలు అయితే పడలేదు. సో ఇప్పుడు ఆ లాస్ట్ అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే ఉన్నట్లు లేవు నాకు తెలిసి, లోతు కూడా లేదు ఎక్కువ. సో అందుకే ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇవి సో ఇదైతే కొంచెం కష్టం. ఈ పక్క వేద్దామా? ఆ పక్క వద్దా? చూడండి గాయస్, మన AK-47 సూపర్ ఉంది కదా. బావనన్నయ్యే మైరాజు ఏమ్మా ఈ వీడియోలో బెండి చూద్దా. ఏం లేదు బాబు, మీరే చేసినారు ఫోను. నీళ్ళు అయితే మొత్తం బురద బురద ఉన్నాయి. కట్టి దీంట్లో బురద మట్టలు ఉన్నాయంట. చెప్పు ఏమన్నా చేపలు పట్టేది ఏంది? ఒక్క చేపలే ఎట్లా మళ్ళీ ఇది పరిష్కారం ఏంది? మళ్ళీ పడతాయా లేదా? వాళ్ళేద్దామా? యావ వంక కాడ పోయింటాడా మరొక చెరువు కాడ బాగుపడుతుంది. మళ్ళీ వీటి కింద పిలుచుకొచ్చారు బురదలోకి. ఫస్ట్ టైం వచ్చినా ఫస్ట్ టైమా? ఓ ఇదైతే సెటప్ ఇట్లా పెట్టేసినాం మనం కొద్దిసేపు. మా బావ వేస్తుండు, ఎరేస్తుండు, కానీ ఒక చేప కూడా కనిపించలేడా. చూద్దాం, కాసేపు అయితే చూసి ట్రై చేద్దాం. ఏమేసిరి యారంగ స్వామి కుక్కుతుందా వానకి అట్లా? ఇవేం కాయలు? ఇవి కరక్కాయలు. కాసేపు అయితే వెయిట్ చేద్దాం మనం. అక్కడికి వచ్చేకి ఎట్లుంది? ఆడుంది వచ్చేకి నీళ్ళు ఉన్నాయి. పట్టుకో ఇగ్గింది కదా. బెండుగులో ముస్తాను ఇంకా ముంచింది కదా. ఏయి రా నువ్వు యాడ మామిది ఇస్తుంది అది వేసి పెడుతుంది. ఇక్కడ కాదు వేసేది మన AK-47. నా దానికి 2 కరుచుకుంటాయి. ఇట్లా చక్కగా ఎత్తే ఏం మందు కొడుతున్నారా? ఈ మాడానికి ఏం మందు కొడతారులే.
ఒకసారి ఇక్కడ మనుషులు ఎక్కువ నడిచింటారు కాబట్టి పడట్లేదు బాబు ఇవి. మంచిగా ఎక్కువ ఉండాలి. పడుతుందా? పడుతుంది. మునుగుతుంది కదా అది, ఎగ్గుతుంది, పొక్కుతుంది కదా. పొక్కుతుంది చూడు. ఇదైతే ఇంకా అసలు ఇది ఏం లేదు, ఇది అసలు ఇది ఇల్లు అన్నట్లే. అంత ఉంటాయి చేపలు, ఈడ ఒకటే కాదు ఉండేది, అంతే ఆడేసినా ఉంటాయి. చాలా ఓపిక అయితే కావాలా చేపలు పట్టాలంటే. ఊరికి వచ్చేసి పోతే అయ్యేది కాదు అయితే. కొట్టలే నీకేం తెలియదు. అది ఇగ్గేటప్పుడు చేస్తావు, ఇగ్గిపోయేటప్పుడు ఇగ్గాలి, దీన్ని ఎత్తుకొని పోతుంది ఏర్ని. బాబు ఎంత పెద్దది పడింది చేప, చాలా లావుంది. ఇది నీకే పడింది ఇది. సూపర్. మొత్తానికైతే ఒకటి బోని చేసిండు మా బావ. ఫస్ట్ మా బావ పడింది, ఇక మనది చూడాల. ఒకటన్నా పడింది కదా. ఇగ్గుతుంది ఇగ్గుతుంది ఇగ్గుతుంది, ఇగ్గు. ఆల్రెడీ పడింది ఇది, కొంచెం కొట్టిన తర్వాత చేసిన చక్కగా ముందుకొని పోతుంది ఇది. ఒకటి పడింది చిన్నది. సో ఇప్పుడైతే మొత్తానికి 3 పడ్డాయి. మా బావకి అయితే 2 పడ్డాయి, నాకైతే 1 పడింది. ఇది కూడా మా బావ వేరేసిండు. ఒకటి పడింది. అది ఏం చేస్తున్నావు, ఎందుకు గుప్తున్నావు దాన్ని? దూగంటే ఇస్తున్నా దీన్ని, దూగంటే ఇస్తున్నావు. ఇట్లా వేస్తే బాగా టైట్ ఉంటుంది అన్నమాట. టైట్ ఉంటుందా? ఏయ్ పడాలే చూడు సరే. ఏం మంత్రం వేసి ఏరై, నేను చేప కొడతా. వచ్చిందిలే. మా బా మడత పట్టుకున్నాడు చేపని, బురద మట్ట. రెండో చేప ఇది, బురద మట్ట. స్టాప్ చేతనా? మా గంట సేపు, గంటన్నర సేపు అర్జుడు స్టాప్ చేయాలా? చూపి అది. గంట సేపు, గంటన్నర సేపు ఉంటే ఇప్పుడు పడ్డాయి చేపలు ఒక 4. స్టాప్ చేద్దానా? దానికి చేపలు అయితే ఏం పడలేవు, మొత్తం 4, 5 ఏమో పడ్డాయి, చిన్న చిన్న చేపలు అవి కూడా. అసలు ఏమేమి చేపలు పడలేవు. సో టైం అయితే బాగాలేదు, వాన అయితే వస్తుంది. సో అందుకే మేము ఇంటికి అయితే వెళ్తున్నాం. సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ ది ఛానల్ జలాల్సా మనోడు.